భవిష్యత్తులోకి వెళ్ళాలి అని అంటే నేడును చూసుకోవాలి, గతాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడే మనం భవిష్యత్తులోకి వెళ్ళగలం. అంబేద్కర్ గారి లైఫ్ ను, అంబేద్కర్ గారి యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క ఆచరణని, ఆయన యొక్క అభిప్రాయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఎప్పుడైనా ఏ సైన్స్ అయినా ఒక దగ్గర ఆగిపోవడానికి లేదు. అది పొలిటికల్ సైన్స్ కావచ్చు, నేచురల్ సైన్స్ కావచ్చు, ఏ సైన్స్ ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత అనుభవాలను కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పినట్టే కుల నిర్మూలన అనేది ఒక ప్రాథమికమైన లక్ష్యం దళిత ఉద్యమం. కుల నిర్మూలన జరిగితే సమాజంలో ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం వస్తుంది. ఆ ఆర్థిక రాజకీయ సమానత్వం అందరినీ ఒక సమానమైన హోదాలో నిలబెడుతుంది అనేది అంబేద్కర్ గారి అభిప్రాయం. ఆయన మొత్తం సిద్ధాంతం కానీ ఆచరణ కానీ కుల నిర్మూలన చుట్టే తిరిగింది. అందుకే ఆయన ఏ ఒక్క అంశం దగ్గర ఆగలేదు. ఒక రాజకీయ అంశం దగ్గరనో, ఆర్థిక అంశం దగ్గరనో, అన్ని అంశాలని ఆయన తడిమాడు. ఉదాహరణకి భారతదేశంలో దళితులు అంబేద్కర్ గారి కంటే ముందు ఈ దేశంలో దళిత ఉద్యమం ఉంది. దళితుల పేరుతో ఉందా? అంబేద్కర్ సమయంలో కూడా దళితుల పేరుతో లేదు దళిత ఉద్యమం. అణగారిన కులాలు అన్నాం, డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాం, షెడ్యూల్ కాస్ట్ అన్నాం. ఆ తర్వాత దళిత ఉద్యమం అనేది వచ్చింది. సార్ పేరు ఏదైతేనే అంటరాని కులాలకు సంబంధించిన ఉద్యమం అనేది ఒక దగ్గర ఆగి మొదలు కాలేదు. నిజానికి మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా గౌతమ బుద్ధుని దగ్గర దాకా వెళ్ళాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఈ రోజు ఇంత బలంగా కులం ఎందుకున్నది, ఇంత బలంగా కులం ఎందుకు పునాదులు వేసుకుని ఉన్నది, ఇంత బలంగా ఎందుకు ఈ సమాజం ఇంకా కులాన్ని, అంటరానితనాన్ని పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఎందుకు ఇంకా అమలు చేస్తుంది? చాలా మందికి అర్థం కానిది మనందరం అర్థం చేసుకోవాల్సింది. గత 2500 ఏళ్ల నుంచి ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. చాలా కొత్తగా వచ్చిన ఘర్షణ కాదు. ఇంతకంటే చాలా దుర్మార్గంగా హత్యలు జరిగినాయి. వేలాది మంది, లక్షలాది మంది బౌద్ధ భిక్కుల్ని విశ్వమిత్ర శుంభుడు అనేవాడు చంపేయటం అనేది ఈరోజు దళిత ఉద్యమానికి పునాది. అది అంటే దళితులు అనేవాడు, దళిత అనే పదాన్ని మనం ఎట్లా చూస్తున్నాము? దళిత అనే పదాన్ని కులానికి పరిమితమైన పదం కాదు. దళిత అనే పదం ఒక సామాజిక రాజకీయ ఉద్యమానికి ప్రతీక. దళిత అంటే తిరుగుబాటు, దళిత అంటే ఒక ప్రతిఘటన, దళిత అంటే ఒక అసర్షన్, దళిత అంటే ఒక అస్తిత్వం. అంటే అటువంటి ఉద్యమాన్ని అప్పటి నుంచి కనుక చూసుకుంటే చాలా ఘర్షణలు జరిగాయి. ఈరోజు మాలలకు సంబంధించి కావచ్చు, ఇంకోటి సంబంధించి కావచ్చు, అనేక మంది అనేక రకాలుగా ఈ సమాజంలో పోరాటం చేశారు. ఉదాహరణ వరంగల్ జిల్లాలో కాకతీయులకు ముందున్న బేతాళుడు అనే ఒక అభిప్రాయం ఉన్నది. దాన్ని మీరందరూ, చాలా మంది ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు, మీకు ఆ శక్తి ఉంది, పరిశోధన జరగాలి. బేతాళుడు అనేవాడు ఆ రోజు మొత్తం అనేక మతాలను, సాంప్రదాయాలను ధిక్కరించి నిలబడితే శైవులు అతన్ని చంపేశారు. అది గొల్లులు చెప్పే ఒగ్గు కథలో కూడా ఓరల్ ట్రెడిషన్ లో ఉంది. దొనకొండ నుంచి వాడు కాటమరాజు వచ్చి, కళ్యాణమరాజు వచ్చి చంపేశాడు. ఇది చరిత్ర. ఇట్లా మనం తీసుకుంటూ వస్తే అనేక రకాలుగా ప్రతిఘటనతోనే ఈ జాతి బతికింది. ప్రతిఘటన కనుక లేకుండా ఉంటే జాతి ఉండేది కాదు. జాతి ఎప్పుడో సమసిపోయింది. అది అధికారం ఉన్నా, అధికారం లేకున్నా, ఏమున్నా ప్రతిఘటిస్తుంది. తర్వాత రెండోది, అంబేద్కర్ గారు రాకముందు, అంతకుముందు ఉన్న పరిస్థితి, ఒక ఆధునిక రాజకీయ రాజ్యాంగ అనే వ్యవస్థలు లేకముందు ఉన్న పరిస్థితి వేరు. అప్పుడు కూడా తిరుగుబాట్లు జరిగినాయి, అప్పుడు కూడా ఘర్షణ జరిగినాయి. అవన్నీ ఎక్కడ రికార్డు కాకపోవచ్చు. రికార్డు కాకపోతే చేయాల్సిన బాధ్యత మనకి. అంటే ఒక ప్రతిఘటన అనేది దళిత జాతిని ఇప్పటిదాకా బతికిస్తూ వస్తున్నది. దట్ ఈస్ ద వన్ ఫండమెంటల్ అసర్షన్ క్యారెక్టర్ ఆఫ్ ది దళిత. అందుకే రాజ్యాంగం వచ్చి ఒక హక్కులను ఇచ్చిన తర్వాత ఒక భరోసా అనేది, ఈ ప్రభుత్వాలు మా కోసం పనిచేస్తాయి అనే ఒక భరోసా వచ్చింది. అందుకే ఆంధ్రకు తెలంగాణకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, ఆంధ్ర చాలా కాలం బ్రిటిష్ పాలనలో ఉంది,
కొన్ని హక్కులు చట్టాలు ఉన్నాయి. ఇది నిజాం పాలన ఉంది, ఇక్కడ హక్కులు లేవు, చట్టాలు. అందుకే మీకు 1969, 70 వచ్చేసరికి కొత్తగా చదువుకున్న వాళ్ళు, కొత్తగా పట్టణాలకు వస్తున్న వాళ్ళు ఉద్యమాలు నడపడం మొదలుపెట్టిన తర్వాత దాడులు పెరిగినాయి. ఎప్పుడు దాడులు పెరుగుతాయంటే ఎదిరించిన తర్వాత దాడులు. ఇంత విద్యాసాగర్ చెప్పింది కరెక్ట్ 100%. దాడులు ఎప్పుడు పెరుగుతాయంటే ప్రతిఘటిస్తే దాడులు, తెలియకుండా దాడులు. కానీ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలు అంబేద్కర్ మన నుంచి పోయిన తర్వాత, ఆయన మహాపరినిర్వాణం చెందిన తర్వాత 3 చోట్ల 3 రకాల ఉద్యమాలు వచ్చినాయి, దళిత ప్రతిఘటన. అదొకటి తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం, అది దళిత ఉద్యమే, కుల వ్యతిరేక పోరాటం. మహారాష్ట్రలో దళిత్ పాంథర్ మూవ్మెంట్, కర్ణాటకలో జేబీ, శ్యామ్ సుందర్ నడిపిన జేబీ. శ్యామ్ సుందర్, జేబీ నడిపిన పోరాటం అనేది ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళని తీసుకెళ్లి చెట్లకు కట్టేసి కొట్టారు. తెలంగాణలో దొరల్ని కానీ లేకుంటే దళితులంతా కులం పేరు హింసిస్తులను దాడులు చేసి చంపేశారు, కొట్టారు. మహారాష్ట్రలో అదొక ప్రతిఘటనగా, ఒక రాజకీయ ఉద్యమంగా దళిత పాంథర్ ఉద్యమం వచ్చింది. అంటే ఒక రాజ్యాంగ హక్కులు వచ్చిన తర్వాత కూడా తమను రక్షించుకోవడానికి ఒక ప్రతిఘటన ఉద్యమం అనేది అవసరమైంది. ఈ రోజు మనం దాని నుంచి ముందుకు వస్తే 1990 తర్వాత వచ్చిన పరిణామాలు, తెలంగాణలో కూడా ఒక చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగటం, రాజ్యాంగము, చట్టాలు తమ ఒక అవగాహన పెరగటం, దాంతో మళ్ళీ కొంత ప్రజాస్వామ్యము లేకుండా చట్టాల పరిధిలోకి ఉద్యమాలు వచ్చినాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని కనుక మనం ఆలోచిస్తే, ఈవెన్ ఒరిస్సా, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 7-8 రాష్ట్రాల్లో ఈ చైతన్యం కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ కనీసం దళిత సంఘం పెట్టుకోనో ఇంకోదో పెట్టుకోనో మాట్లాడే స్థితి కూడా లేదు. కారణం ఏంటంటే సౌత్ ఇండియాకి మహారాష్ట్రతో కలిపి ఉన్న చైతన్యం చాలా డిఫరెంట్. అదే సమయంలో మనం రాజకీయ పోరాటం, రాజకీయ ఉద్యమం ఎట్లా చేయాలనేది నేను ఇంకెప్పుడైనా మీకు అవకాశం ఉంటేనా అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఈ రోజున్న దళితుల పరిస్థితి కనుక మనం పరిశీలిస్తే చాలా ఒక సందిగ్ధమైన స్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న 83 మంది ఉన్నాం. ఇక్కడ 83 మంది చైతన్యానికి కింద తెలంగాణ, ఆంధ్రలో కలిపితే దాదాపు 1.5 కోటి 2 కోట్ల మంది దళితులు, ఒక 60 లక్షల కుటుంబాలు అని అనుకుంటే, ఒక 40 లక్షల 50 లక్షల కుటుంబాలు అనుకుంటే, ఈ 50 లక్షల కుటుంబాల్లో మనకి చైతన్యం లేదు. 50 లక్షల మంది ప్రజల్లో మనం ఈ చైతన్యాన్ని తీసుకెళ్ళలేకపోతుంది. ఏ ఉద్యమం అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఒక ప్రజలకు మనం విషయాలు చెప్పగలం, వాళ్ళకు మనం ఏమిటో అర్థం కాదు, వాళ్ళు మనకు అర్థం కాదు. దాంతో ఒక ఉద్యమ నిర్మాణం జరగాలి. అప్పుడు ఒక రాజకీయ పరమైన ఆలోచనలోకి రాగలుగుతాం. అంటే ప్రజల్లో ఉద్యమ ప్రభావము, ఆలోచన, రాజకీయ ప్రక్రియ కంటిన్యూగా జరగాలి. ఇది జరగాలి అని అంటే మనం కేవలం ఎక్కడో కూర్చొని మాట్లాడుకుంటేనో గతాన్ని నెమరేసుకుంటేనే సరిపోదు. కనీసం మనము ఒక సంఘమాన పార్టీ నాకేం ఇబ్బంది లేదు పెట్టుకుంటాం. ఒక 100 మందిమో 200 మందిమో 300 మందిమో నేను కమ్యూనిటీ కోసమే పనిచేస్తాను, నేను పెళ్లి చేసుకుంటే లేకుంటే లేదు అని త్యాగం చేయగలిగే యువత ఎంతమంది మనం ఉన్నామనేది సమస్య. 1970లో 80లో వచ్చిన నక్సలైట్ ఉద్యమంలో 100లాది మంది వెళ్ళారు. మేము కూడా వెళ్ళాం. నేను 1 year జైల్లో ఉన్నాను. దాదాపు 25 కేసులు నేను ఫేస్ చేశాను. 4 ఏళ్ళ అజ్ఞాతవాసంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ చర్చలంతా కూడా మనం కింది దాకా తీసుకెళ్ళినంత వరకు మనం ఏం చేయలేము.
అందుకే గతంలో మన పరిస్థితి ఏంటి? గతంలో మనం ప్రతిఘటించినాం కాబట్టే బతకగలిగినాం. ఈ రోజు అది మర్చిపోయినాం. మనం ఈ రోజు మర్చిపోయి ఏం చేస్తున్నాం? మనం కేవలం చట్టాలు లేకుంటే ఫిర్యాదులు విజ్ఞప్తులు అనే పేరు మీద ఉన్నాం. నేను అంశం మీటింగ్ లో గతంలో కూడా ఒకసారి చెప్పానండి. మాలలు కానీ మాదిగలు కానీ, ముఖ్యంగా మాలలు మొదటి నుంచి తమ కర్రసాముతో తమ యొక్క మార్షల్ ఆర్ట్స్ తో బతికిన వాళ్ళు. ఒక కర్ర పట్టుకుంటే 10 మందిని ఎదిరించగలిగే శక్తి ఉన్న వాళ్ళు. అది ఈరోజు కోల్పోయినాం. అందుకే దళితులపై దాడులు జరుగుతున్నాయి అని అంటే రాజ్యాధికారం ఉండటం, రాజ్యాధికారం లేకపోవడం మాత్రమే కాదు. అది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. కానీ నిన్ను రక్షించుకునే శక్తిని నీ యువతకి, నీ సమాజానికి, నీ మనుషులకి, నీ అన్నదమ్ములకి మా మీద నాకు 17 ఏళ్ల సమయంలో 50 మంది దాడి చేస్తే కర్రసాం రావడం వల్ల 5గురం ఎదిరించి బయటపడి, లేకుంటే ఇప్పటికీ చనిపోయేవాడు. నేను చనిపోయి 50 ఏళ్ళు అయి ఉండేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఉండే ఉద్యమాలని మనం అనుభవంలోకి తీసుకోవాలి. ముందు సంఘటిత పరచుకోవాలి. మనకున్న చైతన్యాన్ని కింది దాకా తీసుకెళ్ళాలి. అందుకే 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా మీటింగ్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఈ రోజున్న యువతి యువకులు మీకోసం కాకుండా, మీ కుటుంబాల కోసం కాకుండా, సమాజం కోసం పనిచేయడానికి ఒక ఓల్డ్ టైం కార్యకర్తలుగా ముందుకు రావాలి. కిందికి వెళ్ళి మీరు చైతన్యపరచండి సమాజాన్ని అని చెప్పాడు. ఎంతమందిని చేయగలుగుతున్నాము? ఎంతమంది వెళ్ళగలుగుతున్నాము? మీకు అందరికీ తప్పనిసరిగా బాధ ఉంది, ఆవేదన ఉంది, ఏదో చేయాలనే తపన ఉంది. మిమ్మల్ని ఎవరిని నేను ఒక్క ఇంచు కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఎక్కడో దగ్గర మనం కార్యాచరణలో ఎక్కడో దగ్గర మనకు ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నా, ఈవెన్ అంశనే ఉంది అని పక్కన పెడదాం. అంశ తరపున ఒక 100 మందిని 119 నియోజకవర్గాలకు 119 మంది ఓల్డ్ టైమర్స్ అంశ నుంచి మేము పోతాం, ఆవులనే బతుకుతాం, ఆవులనే తింటాం అనే మనుషులు మనకు ఉన్నారా? ఉంటే ఒక 1 year లో తెలంగాణ మారింది. 1 year ఎక్కువ కూడా. 119 మంది మనం తయారైతే 119 మంది నేను హైదరాబాద్ రాను, కరీంనగర్ రాను, ఎక్కడికి రాను. నేను నా ఊళ్ళల్లో ఉంటా, నా ప్రజల్ని చైతన్యం చేస్తా. ఏం చైతన్యం చేస్తావు? వాడి హక్కులు, వాడి బాధ్యతలు, వాడి తిండి, అవన్నీ ఎక్స్పోజ్ చేయడం. నువ్వు అక్కడ పోయి తినితే నీకు ఏం చేయాలని అర్థమవుతుంది. అంటే మనము గత ఉద్యమాల నుంచి నేర్చుకోవాల్సింది అంకిత భావం కలిగిన ఒక కార్యకర్తల సేన కావాలి. అది వచ్చినప్పుడు ఈవెన్ బిఎస్పీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, బిఎస్పీ as a political party, they influenced a lot on whole of nation. బట్ బిఎస్పీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? 74లో BS4 పెట్టాడు కాన్స్టిట్యూషన్, భారత్ శోషిత్ సంఘర్ష్ సమితి. 1984లో BSP పెట్టాడు. 94లో ఎస్పీతో కలిసి అధికారంలో వచ్చి, అంటే 20 సంవత్సరాలు. ఆయన మీరు పాత ఫోటోలు మీ దగ్గర ఉన్నాయో నా దగ్గర ఉన్నాయి, నేను ఇంటర్వ్యూ చేశాను. సైకిల్ మీద తిరిగాడు మొత్తం యూపీ అంతా, 10 ఏళ్ళు తిరిగాడు. 10 ఏళ్ళు ఆయన లక్నోకో, మీరట్కో, ఇంకో దగ్గరకో రాలేదు. 10 ఏళ్ల తర్వాత BSPని స్టార్ట్ చేశాడు, పొలిటికల్ పార్టీ అనే అవగాహన. 1994లో BSP అధికారం. ఇది అనుభవం. తిరుమావల్లోన్ కానీ, లేకుంటే జిగ్నేష్ మేవాన్ కానీ, ఎవరైనా కిందికి వెళ్ళి పని చేస్తేనే ఆ రకమైన సపోర్ట్, మద్దతు వస్తుంది. అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా తన మొత్తం శక్తిని, మేధస్సుని ఆయన ధార పోసి అనేక రకాల అనుభవాల నుంచి రంగరించి మనకు ఒక మార్గాన్ని చూపాడు. ఏం చెప్పాడు? ముందు నువ్వు చైతన్యవంతంగా నిలబడు, నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి, నీ హక్కుల గురించి మాట్లాడు, దెన్ రాజకీయ అధికారం వైపు ప్రయాణం చెయ్యాలి తప్పనిసరి. దాన్ని మించింది ఇంకోటి లేదు. కానీ అది ఒక్కటే మనం నిలబెట్టదు. ఈ రోజు మన రాజకీయ అధికారం పోతే మన వాళ్ళందరూ పోయి రాముడికో, దేవుడికో, లేకుంటే పోషమ్మకో, మైసమ్మకో మొక్కితే అది రాజకీయ అధికారం రాదు, నిలబడదు. అంటే రాజకీయ అధికారంతో పాటు సాంస్కృతిక, సామాజిక విప్లవం కూడా జరగాలి. అందుకే అంబేద్కర్ కుల నిర్మూలన ఒక మాట చెప్పాడు. రష్యాలో, చైనాలో విప్లవాలు వస్తాయి కానీ నిలబడవు. ఎందుకంటే అది ఆర్థిక విప్లవం మాత్రమే. రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజల్లో మార్పు రావాలి. దానికంటే రాజకీయ మార్పు జరగాలి అని అంటే సాంస్కృతిక మార్పు కూడా ప్రజల్లో రావాలి అని చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. అందుకే దాన్ని ఇంగ్లీష్ లో ప్రీ రిక్విజైట్ కమ్యూనిజం అన్నాడు.
కమ్యూనిజానికి ముందు ఒక షరతు లేకుంటే ఒక కార్యక్రమం ఉండాలి అన్నాడు. అట్లే రాజకీయ అధికారం మనం రావాలి అని అంటే డెఫినెట్ గా కింది నుంచి మనం మొదలు పెట్టుకుంటూ రావాలి. ఎస్, ఇప్పుడు మనకు అవకాశం ఉంది, ఇన్ని రోజులు లేదు. నేను నిరాశ చెప్పట్లేదు, నేను ఆశతో మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ ఎ హోప్. మీరందరూ ఉన్నారు ఇప్పుడు. ఈరోజు చదువుకున్న వాళ్ళు, మేము చదువుకున్నప్పుడు మేమంతా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏదో ఫస్ట్ ఇయర్ బాగాలేకపోయి, మీరు ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరే యు ఆర్ ది ఫ్యూచర్. అనుభవం నుంచి నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. 4 రోజులు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే అంబేద్కర్ ఏం చేశాడు, పూలే ఏం చేశాడు తెలిసిపోతుంది, బుద్ధుడు ఏం చేశాడు. బట్ ఎప్పుడు తెలవాలి? మనం ఇది చదువుకుంటా కూర్చొని నేర్చుకుని గ్రామాలు పోవటం కాదు. అందుకే అంబేద్కర్ని అర్థం చేసుకోవటం అంటే అంబేద్కర్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటిగా నేను స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నది, రాజకీయ అధికారం అనేది తప్పనిసరిగా కావాలి. కానీ దానికంటే ముందు మన ప్రజల్ని సంఘటిత. అంబేద్కర్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్ కాదు, ఎడ్యుకేషన్, అజిటేట్, ఆర్గనైజ్. అంటే మనల్ని ముందు సంఘటిత పరచుకోండి, చైతన్యవంతం కండి, సమీకరించుకోండి. అంటే ఏదైనా అది ఆయన ఎక్కువ తీసుకున్నాడు, బ్రిటిష్ లేబర్ పార్టీ నుంచి తీసుకున్నాడు. ఆయన ఎప్పుడు నామోష్ ఫీల్ కాలేదు, వాళ్ళ అనుభవాలు తీసుకున్నాడు. అటువంటి అనుభవాల్ని మనం మళ్ళీ మనకు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం. మనం ఏం చేయాలి? ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురావాలి, వాళ్ళను రాజకీయంగా మన వైపు నిలబెట్టేట్టు చేసుకోవాలి. అంటే చైతన్యవంతం చేయాలి, ఉద్యమాలు చేయాలి, సంఘటిత పరచాలి. ఎట్లా? రాజకీయ పరంగా కంటే ముందు ఒక షరతు ఏంటంటే సాంస్కృతికంగా కూడా అంబేద్కర్ భావజాలానికి దగ్గరికి తీసుకున్నాడు. అందుకే ఆయన చివరిగా బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు? బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఆయన ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. ఇక్కడ ఈ దేశంలో రాజకీయ మార్పు జరగాలి అని అంటే ఖచ్చితంగా సాంస్కృతిక మార్పు జరగాలి. అందుకే ఆయన ప్రయాణం 3 ప్రయాణాలు: ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, సాంస్కృతిక పరమైన. సాంస్కృతిక ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని కూడా ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో ముగించారు. ఈ అన్ని విషయాల్ని చాలా సుదీర్ఘంగా, చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో నేను మీకు మాట చెప్తున్నాను, మేము ఉన్నా లేకున్నా ఈ దేశానికి ఎవరైనా మార్గం చూపుతారంటే ఖచ్చితంగా దళితులు మాత్రం. దిస్ ఇస్ ద ఫండమెంటల్. అది అంబేద్కర్ చేయగలిగాడు, భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. రేపు ఈ దేశాన్ని సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఖచ్చితంగా దళితుల నుంచి వస్తుంది. అందులో ఏం సందేహం? నేను వస్తా, ఇంకోరు వస్తాడా, నువ్వు వస్తావా, పైన వస్తాడా, ఉన్నాడా లేడా చర్చ వద్దు, ఖచ్చితంగా వస్తా. అనేక రకాలైన అనుభవాల నుంచి ఇప్పుడు మనం ఏం కింద మీద పడుతున్నాం, తర్జన భర్జన పడుతున్నాం. ఈ తర్జన భర్జన నుంచి, మదనం నుంచి ఒక ఖచ్చితమైన ఒక మార్గం కూడా దొరకకపోదు. అంబేద్కర్ ఎక్కడైతే వదిలిపెట్టాడో, కాళీశ్రామ్ ఎక్కడైతే వదిలిపెట్టాడో, బుద్ధుడు ఎక్కడైతే వదిలిపెట్టాడో, అక్కడి నుంచి అవన్నీ మనం అర్థం చేసుకుంటూ రావాలి. తమిళనాడు అనుభవం ఏంటి, గుజరాత్ అనుభవం ఏంటి, యూపీ అనుభవం ఏంటి, తెలంగాణలో ఉన్న నక్సలైట్ ఉద్యమం అనుభవం ఏంటి, లేకపోతే ఆంధ్రలో ఉన్న ఆ తర్వాత జరిగిన దాడులు, ఆంధ్రలో కూడా చాలా ఉద్యమాలు జరిగింది. ఒక ఆయన చెరువు కోసం తన చెయ్యినే పోగొట్టుకున్నాడు ప్రకాశం జిల్లాలో. ఇట్లా ఒక్క ఘటన కాదు, 2 ఘటనలు కాదు. అంబేద్కర్ రాకముందు భారతదేశంలో పులయ కమ్యూనిటీ నుంచి అయ్యంకాళి ఉన్నాడు, పర్యా కమ్యూనిటీ నుంచి అయోధ్యదాస్ ఉన్నాడు, మాలల నుంచి భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు. అనేక మంది ఆ రోజు ఉద్యమాలు చేశారు. అంటే ఇదొక జర్నీ, ఇది ప్రయాణం. ఇది ఎక్కడో ఆగి ఎక్కడో మొదలు కాలేదు. ఇది అది మొదలైంది, నడుస్తూ ఉంది, అది ఎక్కడ ఆగలేదు. స్లోగా నడుస్తుందా, స్పీడ్గా నడుస్తుందా, సరైన మార్గంలో పోతుందా, కొండలు ఎక్కుందా, బండల మీదకే ప్రయాణం చేస్తుందా పక్కన పెట్టండి. దిస్ ఇస్ ద రివర్. మూమెంట్ అనేది ఒక రివర్. ఈ రివర్ ఎక్కడికక్కడ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇది ఒక సజీవమైన ప్రవాహం, ఇది ఉద్యమం. దీనిలో అనేక రకాలైన పార్శ్వాలు ఉంటాయి. అనేక పార్శ్వాలను కూడా నేర్చుకోవాలి. ఒకే పార్శ్వం ఏది పరిష్కారం లేదు. ఏ సింగిల్
మన మీద బహుముఖ దాడి జరిగినప్పుడు దాని ప్రతిఘటన కూడా బహుముఖంగానే ఉండాలి. దాని ప్రతిఘటన కూడా అన్ని రకాల ద్వారాల నుంచి రావాలి. అందుకే ఈ రోజు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మదన పడుతున్నారో, మీ అందరి ఆలోచనతో మదనతో నేను కూడా ఏకమవుతాను. ఈ రకమైన ప్రయత్నాన్ని మనం అందుకే అంబేద్కర్ ని నేనేమంటానంటే, అంబేద్కర్ ని ఇంకా 1950 తర్వాత వచ్చిన దళిత ఉద్యమాలు, భారతదేశ వ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలని కూడా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ కంటే ముందున్న ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా పోవాలి? అయితే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది ఒక సిద్ధాంత గ్రంథాలయంగా మనం చూడడానికి లేదు. బట్ ఎక్కడో దగ్గర పని కూడా మొదలు పెట్టాలి. ఎక్కడో దగ్గర రాజకీయ ప్రక్రియ కూడా మొదలు పెట్టాలి. ఏది ఒకటి మొదలుపెట్టి ఇంకోటి మొదలు పెడదాం, తర్వాత ఇంకోటి చేద్దామని కుదరదు. కాబట్టి మనం ఈ మీటింగ్లన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఏదో ప్రవచనం కోసమో, చిన్నజీయర్ స్వామో లేకుంటే గరికపాటి నరసింహారావు ప్రవచనం కోసం మనం ఇది మొదలు పెట్టుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు. మనం మదన పడుతున్నాం. అందరిలో బాధ ఉంది, అందరిలో ఆవేశం ఉంది, ఆలోచన ఉంది. దాన్ని ఒక దగ్గరికి తీసుకొద్దాం. ఆ తీసుకొచ్చే సమయంలోనే పని కూడా చేద్దాం. ఆ తీసుకొచ్చే సమయంలోనే ప్రజలను చైతన్యవంతం చేద్దాం. అటువైపుగా మీరు, మేము అందరం ఆలోచిద్దాం. అన్ని పార్శ్వాల్లో బౌద్ధం ఒక సాంస్కృతిక విప్లవం అయితే, ఒక రాజకీయ విప్లవం అయితే, ఆర్థికంగా మనల్ని మనం స్వావలంబన చేసుకోవడానికి ఒక ఆర్థిక విప్లవం అయితే, ఒక మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని, మన పద్ధతులు మార్చుకోవడానికి ఒక సాంస్కృతిక విప్లవం, ఇవన్నిటిని ఏకబిగిన ఒకేసారి మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. దిస్ ఇస్ ద టైం. ఈ టైంలో మనం ఎవరన్నా ఎన్ని ప్రయత్నాలు చేయనియండి, అందరికీ ఆ ప్రయత్నాలను మనం ఎవరిని అడ్డుకోవడానికి లేదు. నువ్వు తప్పు అని నేనైతే ఎవరిని అనట్లేదు. ఎవరు చేసిన ప్రయత్నమైన మంచిది చేద్దాం. ఆ ప్రయత్నంలోనే మనకు మంచి చెడు మనకి అర్థం అవుతుంది ఏం చేయాలి. కాబట్టి అందరం అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళని మనకి ఎంతైనా సాయం మనం చేయగలిగితే సాయం చేద్దాం, లేదంటే మౌనంగా ఉందాం. ఎవరి ప్రయత్నం మంచిది చెడ్డది అనే దానికి మనం విమర్శలకు పోకుండా మనం ప్రయత్నం చేసి, మనం మంచిది అనుకుంటున్నప్పుడు మనం ప్రయత్నం చేసి అందరికి ఆదర్శంగా నిలబడి, అటువంటి ఒక సమగ్రమైన దృక్పథంతో, ఒక సానుకూల దృక్పథంతో మనం ఒక సంఘర్షణ లేకుండా మనల్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతూ ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.